బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుముల మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇవాళ 24 జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. భద్రాచలంలో గోదావరి దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. భారీ వరద ప్రవాహంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి హెచ్చరికను జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంత వాసులను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పట్టణంలో 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు వైభవంగా కొనసాగాయి. పోతిరాజులు, శివసత్తుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించగా మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. కొంగు బంగారంగా కొలిచే ఉజ్జయిని అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి క్యూ కట్టారు. ఇవాళ రంగంతో పాటు కీలకమైన అంబారి ఊరేగింపు జరగనుంది. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటు రాహుల్ గాంధీతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి రైతుల తరపున ధన్యవాద సభకు రావాలని ఆహ్వానించనున్నారు. మేడిగడ్డపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్ వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆయా అంశాలపై సీఎం అభిప్రాయాలను తెలియజేశారు. ఇవాళ జరగనున్న సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం అధికారులకు వివరించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీవారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో సుదర్శన యాగ సహిత రుద్ర యాగంలో పాల్గొన్నారు. వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు కోమటిరెడ్డి. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తికి ముఖ్యమంత్రితో మాట్లాడి 2200 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమన్న కోమటిరెడ్డి ఒకే రోజు రుణమాఫీ చేశామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండ్లను అధికారులతో కలిసి విజిట్ చేశారు. మరమ్మతు పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేశారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నిత్యం భోజనం, ఇంటింటికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్కు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ సమావేశాలకు మన దేశం మొదటిసారి ఆతిథ్యమిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలకు చెందిన కళాఖండాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆయా దేశాలకు చెందిన పలు స్టాళ్లను జూపల్లి సందర్శించారు. రామప్ప దేవాలయాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ తీర్మానం చేసిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు. భారీ వర్షాలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. 24 గంటలు అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు సమావేశానికి హాజరయ్యారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కావద్దని చెప్పారు. దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోమాజిగూడలో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. గత ఎన్నికల్లో మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారని చెప్పారు కిషన్ రెడ్డి.
మూసీ నది సుందరీకరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం మూడింతలు పెంచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట 50,000 కోట్లు, ఆ తర్వాత 70,000 కోట్లు, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నారని మూసీ అంచనా వ్యయం పెంచడం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని ఆరోపించారు. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని ట్వీట్ చేశారు కేటీఆర్. మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుకున్న థీమ్ ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధనలు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రానున్న కేంద్ర బడ్జెట్పై ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిని సంప్రదించదని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఏం చేయాలనుకున్నారో చెప్పరని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు చేసిందేమిటో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల అభిష్టం మేరకు పనిచేయని ప్రభుత్వాలకు ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారని హెచ్చరించారు ఖర్గే.